నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. దేవీ చౌకకు పోటెత్తిన భక్తజనం. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజలు. క్రీడలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. జగన్ పై బాలకృష్ణ వ్యాఖ్యలు దారుణం. తీవ్రంగా మండిపడిన మాజీ ఎంపీ మార్గాడి. క్రీడలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం. ఆర్ట్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర భరోసా. భక్తి శ్రద్ధలతో కళాశాల ఊరేగింపు. మహిళల రాకతో వెళ్లి విరిసిన ఆధ్యాత్మికత. డీటెయిల్స్ ఇస్తే రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 5వ రోజు శ్రీ కనక దుర్గమ్మ వారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దేవి చౌక్ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో దేవి చౌక్ లో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు నగర ప్రముఖులు, వర్తక వ్యాపారులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపంలో కుంకుమ పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు క్యూ లైన్ల ద్వారా దర్శనానికి పంపిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు దొంతం శెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు అమ్మవారికి ఉదయం సాయంత్రం మహాహారతులు ఇస్తున్నారు. భక్తులకు పెద్ద ఎత్తున దాతలు ప్రసాద వితరణ చేస్తున్నారు. అమ్మ అందరూ టికెట్ మొదలెడుతున్నాం. కూర్చులు కాదు మా బలం లేదు, పూజ చేయక మళ్ళీ చేసుకుంటాం కానీ రాజమహేంద్రవరం నారాయణపురం బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతున్న ఎనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ప్రీ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మ్యాచ్లను తిలకించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ టోర్నీని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జిల్లా సెక్రటరీ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో 2వ రోజు జరుగుతున్న పోటీలను సిటీ ఎమ్మెల్యే అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు తిలకించారు. బొడ్డు మాట్లాడుతూ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో జరగటం గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. జాతీయ స్థాయి ర్యాంకింగ్ క్రీడాకారులు కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకునేందుకు ఈ టోర్నీలో ఉత్సాహంగా తలపడుతున్నారు. ఈ రోజున ఇక్కడ రాజమండ్రి నగరంలో ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. దీనికి రాజమండ్రిలో జరగడం అనేది చాలా గర్వంగా ఉంది మా అందరికీ కూడా. ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అయిన ఆదిరెడ్డి వాసు గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు. అదేవిధంగా వారి వెనకాల కూడా చాలామంది కృషి చేశారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు దాదాపు 1300 ప్లేయర్స్, ఆడవారైతే మగవారైతేనే ఈ టోర్నమెంట్కి రాజమండ్రి రావడం జరిగింది.
మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా రాజమండ్రిలో ఎటువంటి క్రీడా మౌలిక వసతులు ఉన్నాయని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో మనకి చాలా గర్వమైనటువంటి విషయం ఇది. అయితే దేశంలో ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ పురోగతి చెందాలంటే అందులో క్రీడారంగం ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అదొక కొలమానంగా మనం తీసుకోవచ్చు. క్రీడలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నటువంటి వారు సంఖ్య కానీ ఒక కొలమానంగా తీసుకోవాలి పురోగతి చెందేటప్పుడు. అందుకే మోడీ గారు వికసిత్ భారత్ అయినా సరే, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర 2047 అయినా సరే క్రీడా రంగానికి అత్యంత కీలక పాత్ర మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ ఫండ్స్ కానివ్వండి, ఇటువంటి టోర్నమెంట్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో మన రాజమండ్రి ప్రాంతంలో జరగాలని చెప్పేసి ఆశిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం ఇవాళ సూపర్ 6 సక్సెస్ పేరుతో బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తుందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హామీల అమల్లో వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులకు పాల్పడడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏడాది కాలంలో ఏకంగా 282 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేస్తుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో వీటన్నిటికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు పవిత్రమైన శాసనసభ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను భరత్ తీవ్రంగా ఖండించారు. నిండు సభలో జేబులో చేతులు పెట్టుకుని సభా మర్యాదలు పాటించకుండా మాట్లాడుతూ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నిలబెట్టుకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంట. దాని విజయోత్సవ సభలు, దాన్ని ఏమంటారంటే బలవంతపు విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారనండి? ఇవన్నిటిని ప్రశ్నిస్తూ ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాకున్న రికార్డ్స్ ప్రకారంగా ఈ ఏడాది కాలంలో నాకు తెలిసి 282 అక్రమ కేసులు, నేను కేవలం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా, 822 మంది పైన నోటీసులు ఇచ్చారు, 86 మందిని అరెస్టులు చేశారు. అంటే వాక్ స్వాతంత్రం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన విధానం ఏ రకంగా ఉందనంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఏ రకంగా పచ్చి బూతులు మాట్లాడాడు. అంటే నేను మాల్లో ఉండి కూడా చెప్తా ఉన్నానంటే ఎంత ఆవేదనతో ఉన్నామనేది సరే ఆలోచన చేయండి, ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాల అల్యూమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలోని ది రాజమండ్రి టెన్నిస్ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ 2025ను ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎటువంటి టోర్నమెంట్లు నిర్వహించినా తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని భరోసా ఇచ్చారు. అండర్ 10 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ టెన్నిస్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసిన అల్యూమ్ని అసోసియేషన్ను ఆయన అభినందించారు. క్రీడల ద్వారా విద్యార్థులు మానసిక, శారీరక ఉల్లాసం వస్తుందని, తద్వారా చదువులపై మరింత ధ్యాస పెరుగుతుందని, ఏ ఆటైనా ఓటమి గెలుపు సర్వసాధారణమని, అయితే ఓడిన వారు కృంగిపోకుండా ఓటమి నుంచి పాఠాలను నేర్చుకొని మళ్లీ గెలుపు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. అల్యూమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు ముల్లా మాధవ్ మాట్లాడుతూ తాము ఎప్పుడు ఏ సమయంలో ప్రిన్సిపల్ రామచంద్రని కలిసినా ఆయన తమకు వెన్నంటి ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. శ్యామ్ సింగ్, అల్యూమ్ని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్, కమిటీ సభ్యులు కోచ్ ప్రకాష్, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే మేము గతంలో వారితో చెప్పాం, సార్ ఇది టెన్నిస్ మేము డెవలప్ చేస్తాం, మేము ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్ క్యాంప్ పెడతామంటే పర్మిషన్ ఇచ్చాడు ఆయన వచ్చిన కాడి నుంచి మేము పెడుతున్నాం. అందులో మీరందరూ కూడా వస్తున్నారు, కాలేజీ లెక్చరర్స్ పిల్లలు కూడా వస్తున్నారు. కానీ మీలో మీకే కాంపిటీషన్స్ పెట్టి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రకాష్ ఆధ్వర్యంలో మరి చాలామంది స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్తున్నారు. ఇక్కడ ఉదాహరణ యువన్న అబ్బాయి ఉన్నాడు, ధరణి
చాలామంది స్టేట్ లెవెల్ వెళ్ళి మనం ఎలా కండక్ట్ చేస్తున్నాం అలా వేరే వాళ్ళు కండక్ట్ చేసిన దగ్గరికి వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ గేమ్ అని చెప్పి అందరం కూడా అపోహలు పోయి మరి ప్రకాష్ కానీ మిగతా వాళ్ళ తరఫు ద్వారా చాలామంది యాడ్ అవుతున్నారు ఇక్కడ. మరి చాలా సంతోషం. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మేము పెడతాం. ప్రిన్సిపల్ గారికి నేను చెప్పే ఒక చిన్న అడ్వైస్, ఈ గ్రౌండ్ విషయంలోకి వస్తే మీరు ఎలాంటి గైడెన్స్ ఇచ్చినా దానికి మేము మేము పనిచేస్తూ కాలేజీకి ఉపయోగపడే విధంగా పేరెంట్స్తో అందరితో డిస్కస్ చేసి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ప్రతిదీ కూడా తిరుమలరావు గారితో మేము అప్రోచ్ అయిన వెంటనే మీరు మాతో వచ్చారు, మాతో మాట్లాడుకున్నాం. ఒక 8 క్లాస్ రూమ్లు కట్టడం జరిగింది. ఏ విషయంలో సరే ఆల్మోస్ట్ మీ తోడుగా ఉంటుంది. దసరా టెన్నిస్ టోర్నమెంట్ ఫర్ ఏజ్ గ్రూప్ 10 to 16 ఈ ఏజ్ గ్రూప్ పిల్లలందరికీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ దసరా టోర్నమెంట్ అల్యూమిని అసోసియేషన్ అలాగే కాలేజ్ ఇక్కడ టెన్నిస్ అసోసియేషన్ అందరూ కలిపి ఈ దసరా టోర్నమెంట్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. సో గేమ్ అనేది ఈ రోజుల్లో ఈ ఏఐ యుగంలో గేమ్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం ఇంటి దగ్గర పిల్లల్ని జస్ట్ ఖాళీగా ఉంచితే మమ్మీకి సెల్ ఫోన్ ఉంటుంది, డాడీకి సెల్ ఫోన్ ఉంటుంది, బ్రదర్ కొంచెం ఉంటే ఆయనకి సెల్ ఫోన్ ఉంటుంది, అందరికీ సెల్ ఫోన్ ఉంటుంది. కాబట్టి పిల్లాడికి సెల్ ఫోన్ లేకపోయినా ఉన్నట్టే వాడు దాంతోనే గేమ్స్ ఎక్కడ ఆడుతున్నారు అంటే సెల్ ఫోన్లో ఆడుతున్నాను అనే స్టేజ్ నుంచి ఫిజికల్ గ్రౌండ్కి వచ్చి చక్కగా వ్యాయామంలాగా చేసి ఒక మంచి ఆనందంగా ఆ డే అంతా గడపడానికి దోహదమైనటువంటి మీరు టెన్నిస్ ఎంచుకొని చక్కగా మీ పిల్లల్ని తీసుకొచ్చి ప్రతిరోజు వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ అలాగే ఇలాంటి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా ఆర్ట్స్ కాలేజ్ తరఫున మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. కోరుకొండ రోడ్డు వీవర్స్ కాలనీ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిరం వద్ద శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా 300 మంది మహిళలతో కళాశాల ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో గరగ నృత్యాలు, శక్తి వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ ఉత్సవాలు ఒక భాగమని, శరన్నవరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. కనకదుర్గ సాయి మందిరం వద్ద ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవాలు చేస్తున్నారని, ఏటా మహిళల కలశ ప్రదర్శన జరగటం సంతోషకరమన్నారు. కంటిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ 47 ఏళ్లుగా ఇక్కడ దేవీ నవరాత్రులు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు జొన్నాడ వీర వెంకట సుబ్బారావు, శ్రీదేవి దంపతులు, దుద్దిపూడి శ్రీనివాస్, పద్మావతి, బి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, జవ్వాది విజయలక్ష్మి, పాలవలస వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. మోరంపూడి రోడ్డు శ్రీ సాయి చైతన్య నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో 35వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశ పారంపర్యంగా ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో భారీ ఎత్తున కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని మేడి త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు. ఆలయ గౌరవాధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, విజయదుర్గ స్వీట్ స్టాల్ అధినేత కరిబండి రాజేష్, బ్రదర్స్ పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి, మేడి దుర్గేష్, శ్రీ విజయ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక లలితానగర్ లో నామన ధనరాజు చేతుల మీదుగా నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. కుంకుమ పూజలకు భక్తులకు భారీగా తరలి రావడంతో సందడి నెలకొంది. శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భారీగా తరలి వచ్చి దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమోగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ దంపతులు కూడా కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీఘల్లో కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. చెప్పేసారు. దేవుడి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీ గణపతయ నమః. ప్రార్థన నమస్కార సర్వతోపచార పూజ సమయామి. ఫోటో పెట్టిన ఫోటో మీద చేయండి. కాసందరి పూజ నమస్కారం చేసుకుని మహాగణపతయ నమః. పుష్పాలు పూర్తి చేస్తున్నాగా గాజులు పెట్టి గంధం ఇవ్వండి. ఈశ్వరేమో సర్వభూతానాంతామయవక్వయే శ్రియం చందనం పుష్పం సమర్పయామి. ఆజనేతే పరాజనే దోమోదం పుష్పణే రాష్ట్ర పుష్పే గుహాదినే హవం అక్షరాంగ భాగ్యాం మండలాంగ భాంగోదానతో నమోస్తుతే.
పేవర్స్ కాలనీ శ్రీ కనకదుర్గ సాయి మందిర్లో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కంటిపూడి స్టీల్స్ అధినేత కంటిపూడి సర్వరాయుడు చెరుకూరి వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఆలయం వద్ద శుక్రవారం ఉచిత అన్నదానం నిర్వహించారు. జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ దంపతులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, అజ్జరపు రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ జవ్వాది మురళీకృష్ణ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద జరుగుతున్న అన్నదాన కార్యక్రమం వద్దకు వచ్చేసి ఆహార పదార్థాలు వడ్డించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు దద్దుపూడి శ్రీనివాస్, జొన్నాడ వెంకట సుబ్బారావు, కంటిపూడి శ్రీనివాస్, కంటిపూడి లక్ష్మణరావు, భీమవరపు వెంకటేశ్వరరావు, కాళేపు రవి, జొన్నాడ లక్ష్మి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. गृहे मनयो वसन्त देवानां कवय पार्थिव हर नम पार्वती वदये हर हर महादेव बोलो माता महाराज्ञी की స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి పీఠంలో వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో 11వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో అమ్మవారికి పంచామృతాలతో వైభవంగా అభిషేకం జరిగింది. అనంతరం పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో కుంకుమ పూజల్లో పాల్గొనడానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని తోట సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. స్థానిక జాతీయ రహదారి 16 కి సమీపంలో ఉన్న లక్ష్మీ హుండాయ్ వెనుక గ్రౌండ్స్ లో అయోధ్య రామ మందిరం సెట్ తో ఏర్పాటు చేసిన రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. సందర్శకులను ఆకట్టుకునే విధంగా రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎగ్జిబిషన్ మెయిన్ గేట్ వద్ద బాహుబలి సెట్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన నమూనా మందిరం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏడాది రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు గత ఏడాది జలకన్యలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని, ఈ ఏడాది అయోధ్య రామ మందిరాన్ని మరిపించేలా అద్భుత రీతిలో నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. కుటుంబ సమేతంగా కొంత సమయం సంతోషంగా గడపటానికి అవసరమైన సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగిందన్నారు.
నిర్వాహకులు ప్రసాద్, వెంకటేశ్వర్ రెడ్డి, గురు గోపీనాథ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాళ్ల ప్రదీప్, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు. చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి వెళ్ళలా, అంటే ఇంకా టైము రాలా. ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది. ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు. వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసి ఆ నమూనాని ఇక్కడ రిప్లికేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది. మనసుకి చాలా ఆనందం కల్పించింది. ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఎంత ఫైన్ ఆర్ట్, ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు అక్కడ. దాన్ని బాగా రిప్లికేట్ చేశారు. ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ ఈ రామ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు, లేదు ఇష్టం లేదన్న వాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళేదారి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. రామ మందిర అయోధ్య అని ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమం తీసుకున్నారు. లోపల కూడా నాకు బాగా తెలుసు, వీళ్ళు బాగా అకామిడేట్ చేస్తారు, అన్ని ఐటమ్స్ని పెడతారు. ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చాలా పారదర్శకంగా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ మంచి సక్సెస్ అవ్వాలని రాజమండ్రి ప్రజలందరూ కూడా మీరు తీరిక సమయంలో వచ్చి ఎగ్జిబిషన్ సందర్శించి అయోధ్య రామ మందిరాన్ని కళ్ళతోటి ఎవరు వెళ్ళి అక్కడ చూడని వారు ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దీన్ని సందర్శించండి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.